ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ సమగ్ర శిక్ష ద్వారా నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ రూమ్ ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. విద్యార్థులలో సాంకేతిక విద్యను అందించేందుకు డిజిటల్ లైబ్రరీ ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక లైబ్రరీలను ఏర్పాటు చేసి విద్యార్థులలో సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. జెడ్పీ హై స్కూల్లో పిఎం శ్రీ పథకం కింద ఈ స్కూలు సెలెక్ట్ అవ్వడం, అందులోన ఈ స్కూల్కి ఈ గ్రంథాలయం ఒక లైబ్రరీ శాంక్షన్ అవ్వడం, అది మొన్నే 4 నెలల కింద స్టార్ట్ చేసి ఈవేళ పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి 23.5 లక్షలు శాంక్షన్ అయ్యింది. సో ఇది 3000 బుక్కులు సమగ్ర శిక్ష అభియాన్ నుండి మాకు రావడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీలో అన్ని బుక్స్, అన్ని రకాల బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓవరాల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల స్కిల్ సెంటర్స్ అయితేనేమి, అలాగే ల్యాబ్స్ కానీ, అలాగే అటల్ ల్యాబ్స్ అండ్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీస్ కానీ పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వశిక్ష అభియాన్ ఏపీసీ వేణుగోపాల్ గారు, అలాగే ఈ కళాశాల హెచ్ఎం గారు, అలాగే సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ గారు, అలాగే ఇంకో ఎంపీటీసీ 3 నక్కశంకర్ గారు, ఎంపీటీసీ 4 నక్కశంకర్ గారు, అలాగే గుండా అప్పలనాయుడు గారు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే కూటమి కార్యకర్తలు అందరూ రావడం, నాయకులు రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా దీన్ని అభివృద్ధి చెంది వీలైనంత మంది